RG1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షిస్తూ ప్రశంసలు పొందుతుంది. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం RG1 లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్లో బొమ్మల కొలువు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికం, సామాజిక అంశాలు ఉట్టిపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కాగా గురువారం RG1 సింగరేణి పాఠశాలకు చెందిన విద్యార్థులకు బొమ్మల కొలువును చూపించారు. ఈ సందర్భంగా RG1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మికం, సామాజిక అంశాలు ఉట్టిపడేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దిన ఈ బొమ్మల కొలువు ఒక్కరోజుకే పరిమితం కాకూడదని విద్యార్థులకు కూడా చూపించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేయడం జరిగిందని తెలిపారు. అలాగే బొమ్మల కొలువును చూసిన విద్యార్థులు మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మల కొలువు చాలా బాగుందని, అలాగే పాతకాలపు సాంప్రదాయాలను బొమ్మల కొలువులో కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ RG1 ఏరియాలో నిన్న బొమ్మల కొలువు నిర్వహించుకున్నాము. ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు నిర్వహించడం అనేది మాకు ఆనవాయితీగా వస్తున్నది గత కొన్ని సంవత్సరాలుగా. ప్రతిసారి ఏదో ఒక థీమ్ తీసుకొని క్లబ్స్లో, మన లేడీస్ క్లబ్స్లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ఈసారి మేము థీమ్ కింద అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకున్నాము. ఎందుకంటే గ్లోబల్ ఛాలెంజెస్లో ఒకటి కూడా జెండర్ ఈక్వాలిటీ. సో అదొకటి. తర్వాత సింగరేణి సంస్థలో ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతోమంది మహిళా అండర్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఎంప్లాయ్మెంట్ జరిగింది. మహిళలు, పురుషులు అంటే ఈక్వాలిటీ అనేది చాలా అవసరము. సమాజంలో నేరాలు తగ్గాలంటే ఈక్వాలిటీ అవసరము. ఈ కాన్సెప్ట్తోని మేము అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దాంట్లో అంటే ఎంత సామాజిక కోణం ఉన్నదో, ఎంత ఏమంటారు, దైవిక కోణం ఎంత ఉన్నదో సామాజిక కోణం కూడా అంతే ఉన్నది. సో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అంతా ఎటు చూసినా కానీ అర్ధనారీశ్వర తత్వమే ఈ క్లబ్లో కనిపించేలాగా మేము చర్యలు తీసుకున్నాము. అట్లనే సంక్రాంతి పండుగకు సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి సంక్రాంతికి సంబంధించిన చాలా మోడల్స్ని మేము బయట ప్రజెంట్ చేయగలిగాము. ఇది ఎంతసేపు ఇంత కష్టపడి మేము దాదాపుగా ఒక 15-20 రోజులు కష్టపడి ఇంత ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పెట్టిన తర్వాత ఓన్లీ ఒక రోజుకు లేడీస్ క్లబ్ మెంబర్స్కి చూపించడం ఒకటే కరెక్ట్ కాదని ఈసారి మేము మన RG1లో ఉన్న సింగరేణి స్కూల్ పిల్లలకి, ఎందుకంటే సాంప్రదాయం అనేది ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్లాల్సిందే, సంస్కృతి సాంప్రదాయము. మరి ఇవాళ రేపు పిల్లలు దాదాపుగా సింగరేణి తప్ప ఇట్లాంటి బొమ్మల కొలువులు మనం ఇక్కడ చూస్తలేము సంక్రాంతికి. ఈ కాన్సెప్ట్ను పిల్లలకి చెప్పాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈసారి పర్టికులర్గా సింగరేణి స్కూల్ పిల్లల్ని మేము మా గెస్టులుగా పిలిచి ఈరోజు మేము వాళ్ళందరికీ ఆనర్ చేసి ఇదంతా చూపిస్తున్నాము. హోప్ఫుల్లీ పిల్లలు కూడా కొంత నేర్చుకుంటారు దీంట్లో. అంటే దీంట్లో చాలా రకాలుగా మేము పెట్టాము. అంటే శతాబ్దాల సాంకేతికత అని చెప్పి చాలా ఓల్డెస్ట్ 1000 సంవత్సరాల క్రితం ఉన్న తాళపత్ర గ్రంథాలను కూడా మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారు, వాళ్ళ చేతిలో పెన్ను, పేపర్, ఒక మొబైల్తోని చదువుకునే రోజులు ఇవాళ. ఒక టైంలో మనకు రాయడానికి పేపర్, పెన్ను కూడా లేని పరిస్థితులలో మన పూర్వీకులు ఎట్లా ఒక తాటి కమ్మలను నీళ్ళలో నానబెట్టి దాన్ని తీసి తుమ్మములతో రాసిన ప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది. పిల్లలు దాంతో నేర్చుకుంటారన్నది మా ఉద్దేశము. ఇక్కడ సంక్రాంతి సంబరాల ప్రత్యేకంగా ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారు. ఈ బొమ్మల కొలువుకి మేము ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మలు, పాతకాలపు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మహాకుంభమేళ, బతుకమ్మ ఇలాంటి చాలా విషయాలని ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు. వీటి నుండి మేము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకున్నాము. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటివో తెలుసుకున్నాము. సంక్రాంతి సంబరాలు అసలు ఎట్లా జరుపుకుంటారో తెలుసుకున్నాము. ఇక్కడ బతుకమ్మ బొమ్మలని, అర్ధనారీశ్వరుడైన పార్వతీ శివుల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. అట్లనే చాలా బొమ్మలని చూసాము. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, కళ్యాణి, జ్యోతి, హనుమంతరావు, 200 మంది సింగరేణి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.